అందరికీ చూస్తున్నాం. చూడండి, రాముల వారి కళ్యాణం జరిగింది కదా. మనకు పెళ్ళిళ్ళల్లో పెళ్ళి తర్వాత నాగవెల్లి అని ఉంటుంది, తెలుసా మీకు? అంటే ఐడియా ఉంటుంది కదా మనకి చాలామందికి నాగవెల్లి అని. అయితే ఈరోజు స్వామివారికి నాగవెల్లి చేస్తుంది. నాగవెల్లి కోసం పుష్పారాధన, పుష్పపూజ, పుష్పయాగం. తర్వాత చూసారా, ఇక్కడ ఒక అద్భుతమైన రంగవల్లిని వేశారు. ఇది అప్ సైడ్ డౌన్. నేను అటు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇవి పాలికలు అంటారు. పాలికలు ఇవి యాగానికి ముందు 5 రోజుల ముందు గింజలు వేసి పెడితే నవధాన్యాలు అవి మొలకెత్తాయి అన్నమాట. ఈ మొలకెత్తిన నవధాన్యాలని ఇప్పుడు ఇక్కడ పూజలో పెడుతున్నారు. ఇది అద్భుతమైన శంఖు ఆకారంలో చూడండి, రంగవల్లి వీళ్ళే వేశారు, మన వాళ్ళే వేశారు. ఇది ఇక్కడ భక్తులు, వాళ్ళని కూడా చూపిస్తాను. ముగ్గులు వేశారు. పుష్పయాగం కోసం పువ్వులను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. తల్లులు శ్రద్ధ, ఆసక్తి, ఉత్సాహం, అన్నిటికీ మించి భక్తి. భక్తి ఉంటే ఏమీ తెలియదు అంటారు కదా, ఆ రకంగా వీళ్ళు శ్రమ కూడా తెలియకుండా 5 రోజుల నుంచి రోజు శ్రమ పడుతున్నారు, దేవుడికి సేవ చేస్తున్నారు. వీళ్ళ సేవ అలాగే కొనసాగుతుంది అండ్ నిర్విఘ్నంగా పనులు సాగుతున్నాయి. జై శ్రీరామ్. లైవ్ షో శ్రీమాత ట్రస్ట్ ఛానల్లో లైవ్ ఉంది. మీరు కావాల్స్తే లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా మీరు అక్కడ చూడొచ్చు. శ్రీమాత ట్రస్ట్ SREEMATHATRUST ఈ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తున్నాము. లైవ్ కూడా నడుస్తుంది ఆల్రెడీ. మీరు అక్కడ కూడా ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎవ్రీ బిట్ మీరు అక్కడ చూసుకోవచ్చు. జై శ్రీరామ్.